గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి యొక్క దివ్యానుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు సకల ప్రపంచ మానవాళి యొక్క యోగక్షేమముల కొరకు తిరుమల క్షేత్రంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత శ్రీమద్ సుందరకాండ షోడశ దిన దీక్షాత్మక పారాయణలో శ్రీవారి అనుగ్రహంతో ఈ రోజున 8వ రోజులో ప్రవేశించాం. ఈ పారాయణ కార్యక్రమం తిరుమల వసంత మంటపంలో జరుగుతున్నది. శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా ఈ కార్యక్రమంలో అశేష భక్తకోటి పాల్గొని ఈ పారాయణ కార్యక్రమాన్ని చేస్తూ శ్రీవారిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ పారాయణకి అంగంగా తిరుమల ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో మూలమంత్రానుష్ఠానములు, స్నపన తిరుమంజనం, హోమములు, సాత్తుమర ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనమందరం కూడా వీక్షిస్తూ శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పునఃపునః పొందుతూ ఉన్నాం. ఈ రోజున 32వ సర్గని మనం పారాయణ చేసుకోబోతున్నాం. నిన్నటి రోజున అమ్మవారు ఆంజనేయ స్వామి వారిని చూసింది. అది చాలా ముఖ్యం. భగవంతుణ్ణి భక్తుడు చూడాలని అనుకుంటాడు. భగవంతుడు కూడా భక్తుడిని చూడటం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. అందుకనే భక్తాగ్రేసరులలో గొప్పవాడైనాడు ఆంజనేయ స్వామి వారు. మనం కూడా శ్రీవారిని చూడాలి అని ఎంతో ప్రయత్నంతో వస్తాం, శ్రీవారిని దర్శిస్తాం. కానీ శ్రీవారు మనల్ని చూసేటటువంటి ప్రవృత్తిని మనం పొంది ఉండాలి. అంటే మనం ఎంతో ధర్మాత్మూలంగా ఎంతో మనం ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటేనే శ్రీవారు మనల్ని చూసేటటువంటి భాగ్యం కలుగుతుంది. మనం శ్రీవారిని చూడటం కంటే శ్రీవారు మనల్ని చూడటం గొప్ప విషయం. అదే ఇక్కడ జరిగింది. ఇంతకుముందు ఆంజనేయ స్వామి వారు అమ్మవారిని చూశారు. ఇప్పుడు అమ్మవారు ఆంజనేయ స్వామి వారిని చూసింది. చూసిన తరువాత అమ్మవారు అనేక ఆలోచనలు చేస్తూ ఉన్నది. ఎందుకంటే అనేక శుభశకునములు కనిపించినాయి కాబట్టి అమ్మవారు అనేక ఆలోచనలు చేస్తూ రామకథంతా కూడా మరొక్కసారి స్మరిస్తూ ఉన్నది. అటువంటి విశేషాలతో కూడినటువంటి 32వ సర్గని ఈ రోజున మనం సంకల్పపూర్వకంగా పారాయణ చేసుకుందాం. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ ధర్మ విగ్రహస్య శ్రీరామచంద్ర ప్రభోః పాదసేవకస్య హనుమతః ప్రసాదేన అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ సమస్త దుష్ప్రభావకారక సర్వరోగోపశాంత్యర్థం సర్వేషాం ఆస్తిక మహాజనానాం సర్వవిధ సుస్థిరతా సిద్ధ్యర్థం భారతదేశస్య విద్యా విత్త వ్యాపార దేశరక్షణాదిరంగేషు సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అస్మిన్ దేశే
शत्रुबाधानिवृत्त्यर्थम् सर्वजनेषु सौमनस्य सादरभावनासिद्ध्यर्थम् सनातनधर्माभिधानस्य हैन्दवधर्मस्य परिरक्षणार्थम् भारतवर्षस्य अभिवृद्धौ निमग्नानाम् सर्वेषाम् सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थम् सकलसत्कार्यसिद्ध्यर्थम् गोहिंसानिवृत्तिपूर्वक गोसंरक्षणार्थम् च श्रीरामचन्द्ररूपान्तरस्य श्रीमद्वेङ्कटेश्वर परब्रह्मणः श्रीमदाञ्जनेयस्य च परिपूर्ण अनुग्रहसिद्ध्यर्थम् अष्टमदिने श्रीमद्वाल्मीकिरामायणान्तर्गत सुन्दरकाण्डे 32 सर्गस्य श्लोकपारायणम् अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीरामप्रार्थना। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। श्री आञ्जनेय प्रार्थना। गोष्पदीकृतवाराशिम् वशकीकृतराक्षसम् रामायण महामाला रत्नम् वन्दे नीलात्मजम्। श्रीवाल्मीकि प्रार्थना। कूजन्तम् राम रामेति मधुरम् मधुराक्षरम् आरुह्य कविताशाखाम् वन्दे वाल्मीकि कोकिलम्। श्रीहनुमते नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे 32 सर्गः। रामभद्रमहेश्वास रघुवीरनृपोत्तमा भोजशास्यान्तकास्माकम् रक्षाम् देहि श्रियन्त्यते। ततः शाखान्तरे लीनम् दृष्ट्वा चलितमानसा वेष्टितार्जुनवस्त्रम् तम् विद्युत्सङ्घातपिङ्गलम्। ततः शाखान्तरे लीनम् दृष्ट्वा चलितमानसा वेष्टितार्जुनवस्त्रम् तम् विद्युत्सङ्घातपिङ्गलम्। सारदर्शकपिम् तत्र प्रश्रितम् प्रियवादिनम् फुल्लाशोकोत्कराभासम् तत्तचामीकरे क्षणम्। मैथिली चिन्तयामास विस्मयम् परमम् गता। अहो भीममिदम् रूपम् वानरस्य दुरासदम् दुर्निरीक्ष्यमिति ज्ञात्वा पुनरेव मोहसा विललापभृशम् सीता करुणम् भयमोहिता। राम रामेति दुःखार्ता लक्ष्मणेति च भामिनी रुरोध बहुधा सीता मन्दम् मन्दस्वरा सती। साकम् दृष्ट्वा हरिश्रेष्ठम् विनीतवदुपस्थितम् मैथिली चिन्तयामास स्वप्नोऽयमिति भामिनी। सा वीक्षमाणा पृथुभग्नवक्त्रम् शाखामृगेन्द्रस्य यथोक्तकारम् ददर्श पिङ्गाधिपतेरमात्यम् वातात्मजम् बुद्धिमताम् वरिष्ठम्। सा तम् समीक्ष्यैव भृशम् विसंज्ञा गतासु कल्पेव बभूव सीता। चिरेण संज्ञाम् प्रतिलभ्य भूयः विचिन्तयामास विशालनेत्रा। स्वप्ने मयायम् विकृतोऽद्य दृष्टः शाखामृगशास्त्रगणैर्निषिद्धः।
स्वस्यस्तु रामाय स लक्ष्मणाय तथा पितुर्मे जनकस्य राज्ञः स्वप्नोऽपि नायं न हि मेऽस्ति निद्रा शोकेन दुःखेन च पीडितायाः सुखं हि मे नास्ति यतोऽस्मि हीना येनेन्दुपूर्णप्रतिमाननेन रामेति रामेति सदैव बुद्ध्या विचिन्त्य वाचा ब्रुवती तमेव तस्यानुरूपां च कथां समर्थम् एवं प्रपश्यामि तथा शृणोमि अहं हि तस्याद्य मनोभवेन सम्पीडिता तद्गत सर्वभावा विचिन्तयन्ती सततं तमेव तथैव पश्यामि तथा शृणोमि मनोरथस्यादिति चिन्तयामि तथापि बुद्ध्या च वितर्कयामि किं कारणं तस्य हि नास्ति रूपम् सुव्यक्तरूपश्च वदत्ययं माम् नमोऽस्तु वाचस्पतये सवज्रिणे स्वयंभुवे चैव हुताशनाय च अनेन चोक्तं यदिदं ममाग्रतः वनौकसा तच्च तथास्तु नान्यथा नमोऽस्तु वाचस्पतये सवज्रिणे स्वयंभुवे चैव हुताशनाय च अनेन चोक्तं यदिदं ममाग्रतः वनौकसा तच्च तथास्तु नान्यथा रामभद्रमहेश्वास रघुवीरनृपोत्तमा भोदशास्यान्तकास्माकम् रक्षां देहि श्रियं च ते इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे 32 सर्गः अथ श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे 33 सर्गः सोऽवतीर्यद्रुमात् तस्मात् विद्रुमप्रतिमाननः विनीतवेषः कृपणः प्रणिपत्योपसृत्य च श्रीरामस्तुतिः आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् फलश्रुतिः बुद्धिर्बलं यशो धैर्यम् निर्भयत्वमरोगिता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत् श्रीहनुमते नमः अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ విధంగా ఈరోజు పారాయణ పరిపూర్ణం చేసుకోబోతున్నాం. అమ్మవారు ఒక మాట అన్నది, నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అనేన చోక్తం యదిదం మమాగ్రతః వనౌకసా తత్య తథాస్తు నాన్యథా. ఆంజనేయ స్వామి వారు ఏదైతే రామాయణ కథని వర్ణించారో ఇదంతా కూడా వాస్తవమే. ఎందుకంటే భగవంతుణ్ణి స్మరించి పలికినప్పుడు అది అసత్యం కాదు, అది అలానే
వాస్తవం అవుతుంది అని ఆనాడు అమ్మవారు చెప్పింది. ఈనాడు కూడా అదే వాస్తవము. రాముడు ధర్మస్వరూపుడు. రామాయణం వేదస్వరూపమైనటువంటి కావ్యము. అటువంటి రామాయణాన్ని పారాయణ చేస్తే సకల శుభఫలములు పొందుతాము అనేటువంటి విషయం ఆనాడు కాదు, ఈనాడు కాదు, ఏనాడైనా ఆచంద్రతారార్కం వాస్తవమైనటువంటి విషయం. అటువంటి రామాయణ పారాయణ వల్ల శ్రీవారు లోకాన్ని రక్షించాలి అని మరొక్కసారి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని శ్రీవారికి మంగళ నీరాజనంతో పరిపూర్ణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాగుం సస్రమింధతే విష్ణోర్యత్పరమం పదం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితः. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు. పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు. జీవంతు శరదాం శతం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ధర్మస్య జయోస్తు. ధర్మస్య జయోస్తు. ధర్మస్య జయోస్తు. అధర్మస్య నాశోస్తు. అధర్మస్య నాశోస్తు. అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వస్య కళ్యాణమస్తు.